సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్ ఏపీఎస్ గ్రూప్ 2 సంబంధించి ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తి ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్కి ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీఎస్సి అలానే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవటం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండటం, భారత సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావటం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకి 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష అంటే మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీఎస్సీ కార్యాలయానికి మళ్ళీ యాస్పిరెంట్స్ అయితే అభ్యర్థనలు అయితే వస్తున్నాయి. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుంది. అయితే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో అంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అయితే జరుగుతుంది కదా మనకి. ఆ అనువాదంలో అంటే ట్రాన్స్లేషన్లో తప్పులు దొరలడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షకు ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని ఏపీఎస్సీని అయితే మళ్ళీ యాస్పిరెంట్స్ అయితే అభ్యర్థిస్తున్నారు. సో ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 అలానే గ్రూప్ 1 సంబంధించి రేషియో విషయం. అండ్ అలానే మనకి ఏదైనా రిజల్ట్స్ అనేది ఇంకా శనివారం లోపల వచ్చేస్తాయని చెప్తున్నారు. సో రిజల్ట్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఎవరైనా కట్ ఆఫ్ రిలేటెడ్ వీడియో చూడాలనుకుంటే సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఈ యొక్క వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.